భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన ఎంఎస్ఎంఈడిఎఫ్ఓ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న పిఎం విశ్వకర్మ ఎగ్జిబిషన్ కమ్ ట్రేడ్ ఫేర్ ఘనంగా ప్రారంభమైంది. విశాఖపట్నం జాయింట్ డైరెక్టర్ ఆర్ సెంథిల్ కుమార్ పేర్కొన్నారు. దాన్వాయిపేట ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఈ ప్రదర్శన 14వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7:30 వరకు కొనసాగనుంది. సెంథిల్ కుమార్ మాట్లాడుతూ ప్రదర్శనలో 50కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి హస్తకళలు, కొబ్బరి పీచు ఉత్పత్తులు, కొబ్బరి చిప్పలతో తయారైన కళాఖండాలు, వివిధ చేతివృత్తుల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారన్నారు. పిఎం విశ్వకర్మ లబ్ధిదారులకు ఉచితంగా స్టాల్స్ కేటాయించి మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. బిజినెస్ టు కస్టమర్ సంబంధాలను మెరుగుపరచడం, విశ్వకర్మ బ్రాండ్ను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఈ ప్రదర్శన అమ్మకాలు ప్రోత్సహించడం లక్ష్యమన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీవనిధర్ రామన్, కాకినాడ జనరల్ మేనేజర్ సిహెచ్ గణపతి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ డివి ప్రసాద్, జిల్లా అభివృద్ధి అధికారి మురళి, డిఐసిసిఐ ప్రతినిధి జార్జ్ బాబు, గోల్డ్ స్మిత్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ తదితరులు మాట్లాడారు. డైరెక్షన్స్ ఆఫ్ అవర్ జాయింట్ డైరెక్టర్ ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ విశాఖపట్నం. ఈ యొక్క 26 పిఎం విశ్వకర్మ అవేర్నెస్ అప్రోచ్ అవ్వచ్చు. ప్రతి ఎంటర్ప్రినర్ మన మెంబర్ మన యొక్క ఆర్టిజన్కి గవర్నమెంట్కి ఎంఎస్ఎంఈ మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట అండి. ఎంచేదంటే మనకి వ్యవసాయం తర్వాత అధిక ఆదాయం వచ్చేది ఎంఎస్ఎంఈ రంగం మాత్రమే ఉంది. విలేజ్ బోర్డు ఉంది, తర్వాత మన డిఎస్సి ఉంది, అలా అనేక శాఖలు ఉన్నాయన్నమాట అండి. ఆ శాఖల నుంచి ఇది మేము పూర్వం 2017లో స్టాండప్ ఇండియా స్కీమ్ కూడా ఇచ్చామాట అండి. మేము యాజ్ ఏ ఎంటర్ప్రినర్గా వీఆర్ ఇన్ ఢిల్లీ మేము ఒక స్కీమ్ ఇచ్చాం. అంతకుముందు వరకు కూడా 10 లక్షలు 20 లక్షల రూపాయల లోన్ మాత్రం ఇచ్చింది గవర్నమెంట్. ఒకేసారి 1 కోటి రూపాయల లోన్ అనేది వితౌట్ సెక్యూరిటీ మేము తీసుకొచ్చామంట ఆ స్కీము. అప్పుడు ఆ గవర్నమెంట్తో ఢిల్లీలో మాట్లాడినప్పుడు ఆ కంపెనీలో మేము మెంబర్గా ఉన్నాం. అలాగే ఇక్కడ జిల్లాలో మాకు మంచి అధికారులు ఉన్నారన్నమాట. మన కలెక్టరేట్ గారి దగ్గర నుంచి మన జిల్లా పరిశ్రమ శాఖ ప్రతి అధికారి కూడా ఏ ఒక్క అవసరం సరే సామాన్యుడికి అందుబాటులో చేస్తారన్నమాట అండి. గత 2022 కరోనా తర్వాత ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంతకుముందు ఎంఎస్ఎంఈ అంటే ఒక 10 లక్షలు ఆ పైన ఎవరైతే పెట్టుబడి పెట్టుకుంటారో, ఎవరైతే వ్యాపారస్తులుగా ఉంటారో వారికే ఒక ఇండస్ట్రీ మాట అండి. ఎవరైతే డబ్బు ఉన్నవారో వారిదే వ్యాపారం. ఇప్పుడు మనం చూసినట్లయితే అన్ని కార్పొరేట్ రంగం ఎక్కువ కార్పొరేట్ రంగంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి మాట అండి. కానీ సామాన్యులకు ఉపయోగపడే విధంగా మన ఈ యొక్క స్కీమ్ రూపొందించడం జరిగింది.